హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భంలోని 5 లక్షల ప్రత్యేక ప్రయోజనం గురించి వివరాలు ప్రస్తుతం లభ్యం కావడం లేదు. అయితే గతంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ సిబ్బందికి ట్రావెల్ పే అవుట్, ఫెస్టివల్ అడ్వాన్స్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 49.18 లక్షలుగా ఉంది. తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను లేదా విశ్వసనీయ వార్తల సంస్థలను పరిశీలించడం మంచిది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఉదాహరణకు పెన్షన్ పథకాలు, ఆరోగ్య బీమా, గృహ రుణ సబ్సిడీలు వంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే తమ విభాగంలోని పరిపాలనా విభాగంతో సంప్రదించిన వివరాలను పొందవచ్చు. ఉద్యోగులు తమకు లభించే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి సంబంధిత అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో పండుగ సందర్భాలలో ప్రత్యేక బెనిఫిట్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం నిరీక్షించడం మంచిది. ఉద్యోగులు తమ హక్కులు మరియు ప్రయోజనాల గురించి అవగాహన కలిగి ఉండడం అవసరం. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారిక సమాచారాన్ని పర్యవేక్షించడం మరియు అవసరమైతే సంబంధిత అధికారులతో సంప్రదించడం మంచిది. సమకాలీన సమాచారానికి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను మరియు విశ్వసనీయ వార్తల సంస్థలను పర్యవేక్షించాలి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భాలలో ప్రత్యేక బెనిఫిట్లు ఉంటే వాటి గురించి అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవచ్చు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడం మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడం అవసరం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భాలలో ప్రత్యేక బెనిఫిట్లు ఉంటే వాటి గురించి అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.